పాడదాం అందరూ కలిసి. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించునా, నా హల్లెలూయా హల్లెలూయా. కొద్ది నిమిషాల నామాన్ని స్తుతిద్దాం, బిగ్గరగా ప్రభువును స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ రాత్రి కాలము మన అనుభవం మధురంగా మార్చిన దేవాది దేవుడు ఈ రాత్రి కాలం ముందు మన జీవితంలో మార్చబోతున్నాడు. గొప్ప
ఆశ్చర్యకరమైన రీతిలో ఒక ప్రత్యేకమైన కోణంలో తన దైవ సేవకుని గొప్పగా వాడుకోబోతున్న దేవాతి దేవునికి బిగ్గర చప్పట్లు కొడుతూ బిగ్గర ప్రభువును స్తుతిద్దాం. యేసయ్యా, ఒక్క ఆత్మను రక్షింపబడిన ప్రభునైనా దేవా, నీ యందు మా ప్రయాస ఎన్నడూ వ్యర్థం కాదయ్యా. హృదయపూర్వకంగా ఈ మాట చెప్దామా ప్రతి ఒక్కరు. యేసయ్యా, 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 ముఖ దర్శనము చాలయ్యా, ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా, ముఖ దర్శనము చాలయ్యా, నాకు ముఖ దర్శనము చాలయ్యా, నాకు ముఖ దర్శనము చాలయ్యా. సమీపించని తేజస్సులో నివసించున దైవమా, సమీపించని తేజస్సులో నివసించున దైవమా, ముఖ దర్శనము చాలయ్యా, బిగ్గర స్తుతిద్దాం. చప్పట్లు కొడుతూ బిగ్గర ప్రభువును స్తుతిద్దాం. ఈ స్థలమున ఆయన నామం మాత్రమే ఘనపరచబడాలి. ఈ స్థలమున ఆయన నామం మాత్రమే మహిమపరచబడాలి. బిగ్గర చప్పట్లు కొడుతూ ఆయన నామాన్ని స్తుతిద్దాం. యేసయ్యా, మా జీవితాల్లో గొప్ప ఆశ్చర్యకార్యం జరిగించండి. దేవం బ్రతుకులు సరి చేసుకోవాలి ప్రభువైనా. ఈ రాత్రికాల ముందు ప్రభువైనా నీ నామం మహిమార్థం కృప చేయించండి. అదేవిధంగా ఎంతవరకు సమస్తమైన నామ మహిమార్థమై జరిగించిన దేవాతి దేవాతి ముందున్న వాక్య పరిచర్లో తన దైవ సేవకును గొప్ప అభిషేకంతో మన వాతావరణం సహకరించకపోయినా కానీ ప్రతి ఒక్కటి మనకు అనుకూలపరిచిన మన యేసయ్య ఈ రాత్రికాలం ముందు ఏదో గొప్ప మేలు చేయడానికి, ఏదో గొప్ప ఆశ్చర్యకార్యం మన మధ్య చేయబోతున్నాడు దేవాతి దేవుడు. అనేక మంది అన్యులు రక్షింపబడబోతున్నారు ఈ రాత్రికాలం ముందు. అనేక మంది అన్యులు ఈ రాత్రికాలం ముందు ప్రభువుని వెంబడించబోతున్నారు. అనేక మంది అన్యులు ఈ రాత్రికాలం ముందు యేసయ్యని ప్రేమను తెలుసుకోబోతున్నారు. దైవ సేవకుని గొప్పగా ఒక ప్రత్యేకమైన కోణంలో వాడుకునేలాగున, అదేవిధంగా ఆయన నోటి నుండి వెలువడి ప్రతి మాట మన బ్రతుకుని మార్చాలి. ఆయన నోటి నుండి వెలువడి ప్రతి మాట మన జీవితంలో హృదయాలకు కదిలింప చేయాలి. మన ద్వారా అనేక మందికి సువార్త అందుచేయబడులాగున బిగ్గర మరొకసారి బిగ్గర చప్పట్లు కొడుతూ బిగ్గర ప్రభువును స్తుతిద్దాం. యేసయ్యా, అట్టి రీతిగా ప్రభువుని ఈ రాత్రికాలం మీరు జరిగించండి అయ్యా. అట్టి రీతికి ఈ రాత్రికాలం మీద దేవసేవకులను వాడుకోండి అయ్యా. మీ నామం మహిమార్థంగా వాడుకోండి అయ్యా. ఈ స్థలమందు కేవలం నీ నామం మాత్రమే ఘనపరచబడును గాక, నీ నామం మాత్రమే మహిమపరచబడును గాక, నీకు మాత్రమే మహిమ కలుగును గాక, నీవే గొప్ప చేయబడును గాక, నీకే మహిమ కలుగును. అలాగే కళ్ళు మూసినట్టు దైవ సేవకులు ప్రార్థనలో నడిపిస్తారు. తదుపరి వాక్యం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, గొప్ప దేవానికి వందనాలు. ఇంతవరకు తండ్రి జరిగించినటువంటి కార్యక్రమాన్ని బట్టి స్తుతిస్తున్నాను. అనుమతించిన ప్రతిదాన్ని బట్టి మనసారా నిన్ను స్తుతిస్తున్నాను. అపవాది ఏదో చేయాలనుకుంటాడు, కానీ సమస్తం మీ నామ మహిమార్థమే జరుగుతుంది నాయన. యేసు సిలువకు అప్పగించానని, ముండ్ల కిరీటం పెట్టించానని, గాయాల మధ్య ఆయన్ని నిలిపానని చెప్పి అనుకుంది, కానీ ప్రభువాది లోకానికి రక్షణ అని ఎరుగలేకపోయింది. ప్రభువా, ఈ దినాను ప్రభువా ఒక గొప్ప అద్భుతం చేయబోతున్నావు. మీ దాసు నిలబెట్టి మాట్లాడండి. జరుగుతున్న ఈ సభలు అనేకులకు దీవెనకరంగా ఉంచమని, కార్యక్రమాంతటికి మీరు నాయకుడు నడిపించి ప్రత్యక్షంగా పరోక్షంగా పనిచేస్తున్న ప్రతి బిడ్డను దర్శించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. దయచేసి కూర్చుందాం.